బాల్య దిశలో ఉన్నటువంటి దేహం ఈరోజు నీకు లేదు. బాల్య దిశలో దేహం వేరు, యవ్వన ప్రయాణానికి వచ్చినటువంటి దేహం వేరు, కౌమార దశకు వచ్చినటువంటి దేహం వేరు, వృద్ధాప్యానికి వచ్చినటువంటి దేహం వేరు. అలాగే మన బ్రతుకుల్లో కూడా దేవుడు నేర్పుతూ ఉంటే భక్తిని కూడా నేర్చుకోమని అర్థం చెప్తా ఉన్నాడు. బాల్య దశలో ఉన్నప్పుడు మనం పడుకునే ప్లేసు ఒకసారి ఉంటుంది, యవ్వన ప్రయాణం వచ్చిన తర్వాత ఒకసారి వస్తుంది, వివాహమైన తర్వాత ఒకసారి ఉంటుంది, కౌమార దశకు వచ్చిన తర్వాత ఒకసారి ఉంటుంది, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి ఒకసారిగా ఉంటుంది. ఎవరి ప్రాయంలో కష్టపడి ఇల్లు కట్టుకుంటూ నాది రూమ్ ఇది అంటాడు. ఆఫ్టర్ 20 years 20 సంవత్సరాల తర్వాత నా రూము అది అంటాడు, ఎదరికి వెళ్ళిపోవాలి అంటాడు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకు మన జీవితమే చెప్తా ఉంది. మనం పరిశీలించుకుంటా ఉంటే నీ ప్లేసు మారడానికి సిద్ధంగా ఉంది అని. నీకు దేవుడు ఎప్పుడన్నా ఈ మాటలతో చెప్పాడా? నీకు ఎప్పుడన్నా నీ హృదయానికి అర్థమవుతుందా? రోజులు గడిచిపోతూ ఉన్నాయి, భక్తి జీవితంలో నేను వెనకబడిపోతున్నాను. ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా ఆస్తులు లేని బికారి వెళ్ళిపోయేది ఒకే దారిన, ఆస్తులు కూడబెట్టుకున్న కోటేశ్వరుడు వెళ్ళిపోయేది ఒకే దారిన. బికారి దేవుణ్ణి నమ్ముకుని ఉంటే అతను ధైర్యంతో సావు కొరకు ఎదురు చూస్తాడు. ధనవంతులు ధనాన్ని సంపాదించుకొని దేవుడిని సంపాదించుకోకపోతే సావు అంటే భయపడిపోతూ ఉంటాడు. నిజ క్రైస్తవుడికి సావు అంటే భయపడడు. ఏమంటే భయపడతాడు చెప్పండి? లోకాన భయపడడు. బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు క్రమమైన భక్తులు ఇంకా నేర్చుకోలేదు. ఉంటుందా ఉంటుందా చెప్పండి. ఈ భయం వేస్తే మీరు భక్తిలో ఉన్నట్టు అర్థం. ఈ భయం వేయకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటే ఏంటి అమ్మా? నువ్వు క్రైస్తవుడు అయినా దినదినము డైలీ బైబిల్ కొట్టుకుని వచ్చినా శూన్యం నీ భక్తి. అనుకోవచ్చు అన్నీ నిండుగా ఉన్నాయి కాబట్టి అలాగే మాట్లాడు, ఏమీ నిండుగా లేవు. పెద్దలు ఒక సామెత చెప్పాడు, ఎంత చెట్టుకి అంతే గాలి. ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి. సమస్య లేనటువంటి వ్యక్తి భూలోకంలో ఎవరు లేరు. బాలుడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా అదే ఆలోచనలు, అదే చింత. ఇప్పుడు వాడున్నాడు దేవశాస్త్రి, నిన్నటి వరకు ఉంటానన్నాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ అంటే భయం అంటున్నాడు. అంటే వాడికి స్కూల్ చింత. వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏమిటిది చింత అంటే వాళ్ళ చింత చెప్తారు, పిల్లలు ఏమైపోతారు అని చింత. అంటే ఎంత వ్యక్తికి ఏ స్థితిలో ఉన్న వ్యక్తికి ఆ స్థితికి తగ్గ భయాలు ఉన్నాయి. వాడి పరిస్థితి చాలా హ్యాపీ, నాలాగా కష్టపడాల్సిన పని లేదు అని అనుకోవద్దు. వాడికి ఉండే భయం, ఎందుకంటే ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే కనుక. మనం దేవుడు కూడా ఈ మాటలను ఎందుకు మీకు చెప్తా ఉన్నాను అంటే, ఈ యొక్క 2024వ సంవత్సరంలో 5వ మాసం కూడా ఈ వారంతో గతించిపోతుంది. దేవుడు అడుగుతున్నాడు, నీ ప్లేస్ ఎక్కడా? నీ దేహం కూడా కొన్ని మార్పులు వచ్చేసాయి, నీ స్థానం ఎక్కడ భక్తిలో? దేవుని బిడ్డలారా, మన నుండి ఎంత వ్యక్తి నేర్చుకోవాలి అనుకునే వ్యక్తులుగా మనం బ్రతికితే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆహారం తినేవాడు దేవుని కోసమే తింటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు దేవుని కొరకు. ఈ మాట ఎంత గొప్పగా ఉందో నాకు అర్థం కాలేదు. కాలక్రమేణా రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమైంది, ఏంటి దేవుడి కోసం తింటం ఏంటి అంటే, ఎందుకోసం దేవుడి కోసం తిన్నాడు? నువ్వు నాకు ఈ రోజు ఈ లోకంలో ఆవిష్కారం ఇచ్చావు కనుక నేను బ్రతుకుతున్నా, నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నా. ఇక్కడ నేను చేయవలసినటువంటి పని ఏంటా పని? భక్తి నా బిడ్డలకు మాదిరిగా ఉండాలి. నేను చేస్తున్నటువంటి భక్తి నా బంధువులకు మాదిరిగా ఉండాలి. నేను చేస్తున్నటువంటి భక్తి నన్ను చూస్తున్న వారికి నేను మాదిరిగా ఉండాలి. అందు నిమిత్తమే నేను దిగి బ్రతుకుతున్నా అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? దావీదు దగ్గరంట తప్పిదం పట్టుకుందామంటే ఏమి దొరకలేదంట. తనను చంపడానికి తిరిగినటువంటి సౌలుకి దావీదు దగ్గర పట్టుకుందాము భక్తి విషయంలో అంటే ఏ తప్పిదం దొరకలేదంట.
సాక్షాత్తు సౌలు లాంటి వాడే దావీదు గారి గురించి స్టేట్మెంట్ చేస్తాడు, అతడు అపవిత్రుడై ఉండుట అసాధ్యము అంటాడు. అతడు అపవిత్రుడై ఉండుట, ఎవరు ఈ మాట అనేది? తనను పట్టుకుందామని దేవుని బిడ్డలారా, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఎవరు నీ మీద ఏమి కూడా చూసుకో. పొగడ్త కోసం కాదు, దేని కొరకు? మాదిరి జీవితాన్ని జీవించడానికి. ఎందుకు ఈ మాటలన్నీ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, ప్రతి నెల చివరి పరిశుద్ధ దినములో మీకు ఈ మాటలు చెప్తా ఉంటారు. భక్తి ఏమైనా ఇంప్రూవ్ అయిందా? ప్రార్థనా జీవితం ఏమైనా వృద్ధి అయిందా? విశ్వాస జీవితం వృద్ధి? ఏమి వృద్ధి అవ్వకుండా నెలాఖరు జీతం ఎదురు చూసినట్లు మనం చూస్తున్నలాగే ఉందా మన భక్తి? ఈ నెల అయిపోయింది, వచ్చే నెలలోకి వస్తున్నాం. ఈ నెల అయిపోయింది, వచ్చే నెలలోకి వస్తున్నాం. ఉపయోగం ఏముంది? పక్క వ్యక్తికి గవర్నమెంట్ జాబు, అతను చూశాడంటే ఉపయోగం ఉంది. నీకేంటి ఉపయోగం? నీ కష్టం నువ్వు చేసుకోవాలి కదా, నీ పని నువ్వు చేయాలి కదా, నీ పని చేస్తే కదా నీ జీవనం కొనసాగేది. రోజులు గడిచి రోజులు లెక్క పెట్టే వ్యక్తి కొరకు నీవెందుకు లెక్క పెడుతున్నావు? ఎందుకు లెక్క పెడుతున్నామా? ఎందుకు లెక్క పెడుతున్నామా? మనం తెలియదు. దేవుని పెట్టారా? దేవుడు ఎరిగిన తర్వాత మన జీవితంలో ఈ క్యాలిక్యులేషన్ లెక్క లేకపోతే మనం చాలా 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 భయానకమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ లోకంలో కాదు. ఏ లోకంలో? నిత్య జీవములు. ఇది స్థిరమైనది కాదని మన అందరికీ తెలుసు. ఇది స్థిరమైనది కాదని అందరికీ తెలుసు. స్థిరమైనది కాదని తెలుసు, కానీ అస్థిరమైన దాని కొరకే ఎక్కువగా ఆరాటపడతా ఉన్నా. స్థిరమైన దాని కొరకు ఆరాటపడితే ఎంత బాగుండు, ఎంత సంతృప్తికరంగా ఉండు. ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ సాధించాలి. ఏమంటున్నావు? అందరూ 30 దాటిన వాళ్ళమే అంటే నేను 40 కూడా దాటాలండి చెబుతున్నాను. 30 దాటిన వాళ్ళే. ఇప్పటి వరకు మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? శూన్యం. దేవుడి మీద ఎంత ఆధారపడ్డారంటే ఏం చెప్తారు? ఆవులంత వచ్చినట్టు దేవుడు గుర్తొస్తున్నాడు మాకు. ఆవులంత ఎప్పుడు వస్తుందమ్మా? ఆవులంత ఎప్పుడు వస్తుంది? నిద్ర పోవలసిన సమయానికి నిద్ర పోకపోతే, నిద్రపోయే టైంకి నిద్రపోతే ఎప్పుడు ఆవులంత రాదు. దేవుడు కూడా ఎప్పుడు గుర్తొస్తున్నాడు? ఆవులంత వచ్చినప్పుడు. అంటే ఆవులంత అంటే ఇక నీ శక్తి సరిపోనప్పుడు అప్పుడు వస్తుంది ఆవులంత. ఏమని? అని తిరుగుతుంది. దేవుడు బిడ్డలారా, భక్తి ఎలా ఉండకూడదని దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. మన భక్తి ఎలా ఉండాలి అంటే, గతాన్ని సాధించేదిగా ఉండాలి. గతాన్ని సాధించడం అంటే ఏంటి? ఇప్పుడు కమలాపురం దారి కళ్ళు మూసుకొని చెప్పినా వచ్చేస్తాం. కర్రోడు చేతికి గంటలు కట్టేసినా ఈ మెలుకులో ఇది ఉంటుంది, ఇంకో ఉంటుంది, మెలుకు ఉంటుంది. ఎందుకని? అలవాటు అయిపోయింది. ప్రతిరోజు నువ్వు రాళ్ళ చెరువు కాడే భయపడుతున్నావంటే అర్థం ఎందుకు? ఒక శ్రమ గడిచిన తర్వాత మళ్ళీ అదే శ్రమ నీకు ఎదురైనప్పుడు నువ్వు ఇంకా కృంగిపోతున్నావంటే అర్థం ఏంటి? నీ పునాది స్థిరంగా లేదు. రోజులు గడిచిపోతున్నాయి తప్ప నీ భక్తికి ఒక సుస్థిరత ఇంకా కనపడలేదు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి ఆయన మన జీవితంలో ఏవైతే చూపించాలో, ఏవైతే చేపించాలో, ఏ చెడత నడిపించాలో 100% ఆయన నడిపిస్తాడు. ఆ విషయంలో మనం ఎప్పుడు నేను కష్టపడి సాధించా, ప్రయాసపడి సాధించి ఎప్పుడూ జరగదు. ఎందుకని అంటే దేవుడు సహనం ఇవ్వకపోతే మనకు రాదు, దేవుడు నడిపించకపోతే మనం నడవలేము, దేవుని కృప మన పక్షంగా లేకపోతే ఆ నిరీక్షణ కూడా మనలో ఉండదు. ఏదైనా అంటాడు, అందుకే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. దేవుని బిడ్డలారా, రేపటి దినం గురించి నువ్వు చెప్తూ రేపటి సంగతి అది చూసుకుంటుందని దేవుని వాక్యం చెబుతా ఉంది. మనము చేయవలసిన పని ఏంటి? భక్తి జీవితంలో మన పునాది ఎలా ఉంది? ఇప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడతామా? మనం పెద్ద అయిన కూడా అదే విషయాలు భయపడతామా? చిన్న బిడ్డలు ఎవరైనా మనల్ని చూసి అదో అమ్మో భయపడుతున్నామంటే మనం ఏం చెప్తాం? వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాం కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, గతానికి ఇప్పటికీ నీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు వచ్చింది అయ్యారు? ఎదవరికి దేవుడు అంటే భయం లేదు, ఇప్పుడు భయం లేదు అంతే. ఇంతకుముందు దేవుడు అంటే భయం లేదు, ఇప్పుడు భయం లేదు. అంటే ఏంటి? భయం లేకపోవడం కూడా ఓ భక్తి. తెలుసా నీకు? తెలుసా? ఆ భయం లేకపోవడం కాదు.
ఆ భయం లేకపోవటం కాదు. ఏంటి ఆ భయం లేకపోవటం? నీ బిడ్డ మీద నువ్వు పదే పదే అరుస్తున్నావు అనుకో, పొద్దుసారి అరిచినప్పుడు వాడు కంగారు పడతాడు. సేమ్ అదే పరిస్థితి రెండోసారి ఏమవుతాడికి నా రూపా కావాలి అంటుంది. పాస్టర్ గారు కూడా వాక్యం చెప్తా ఉంటే ఏమైపోతుంది? పొద్దుసారి అన్నప్పుడు గుండెకు వేలు అంటుంది. తర్వాత ఈయన మనల్నే తిడుతున్నాడు, మనల్నే అంటున్నాడు, మనతోనే అంటున్నాడు. నేను అనట్లా, దేవుడు మీతో చెప్తుంది. ఇదేతనం భయం లేతనం. భయము ఎట్లా ఉండాలి? పవిత్రమైన దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు పవిత్రమైనవి. పవిత్రమైనంటే చిన్న బిడ్డన్నాడు ఆ చెట్లు వెళ్ళే దారిలో ఒక మంచి చాక్లెట్స్కి సంబంధించినటువంటి ఒక బాక్స్ ఉంది. ఆ షాపులో ఆమె అక్కడ లోపల ఉన్నాడు. ఇతను ఎగుతున్నటువంటి ఆ బిడ్డ తీసుకొని దాచుకుంటే ఏమంటాడు? బిడ్డకి కదా అపనింద వచ్చింది. అదే బాబు ఇదిగో నేను తీసుకుంటే మా నాన్న అపకీర్తి వస్తుంది, మా అమ్మకి అపకీర్తి వస్తుంది అనుకున్న దాన్ని ఏమంటారు? ఎటువంటి భయం ఇది? గౌరవంతో కూడినటువంటి దేవుడు కోరుకునేది అటువంటి భయం మీ నుండి నా నుండి. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. మన నడక మన పడక పూర్తిగా ఆయనకు తెలుసు. ఎవరు అందరు కళ్ళు కప్పేయచ్చు. ఒకవేళ నేను తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నా, తప్పిదంలో నేను నడుస్తూ ఉన్నా, అది నాకు తెలిసిన పక్కనున్న వాళ్ళు నువ్వు చేసిన తప్పు నేను ఎంకరేజ్ చేస్తున్నా, నువ్వు తెలియదు కదా అని చెప్పి కళ్ళు కప్పేస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నా, నీ ఆత్మను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఎక్కిరించబడతాడా? అరే నేను బలి చేసి తప్పు ఇది చేసుకున్నాను అనుకున్నాను, ఏమవుద్ది? పిల్లల్ని స్కూల్కి పంపించారు. రోజు వాడు పక్కన ఉన్న స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తి రోజు అటెండెన్స్ పేరు పలకగానే పలుకుతున్నాడు, అటెండెన్స్లో ఆన్సర్ పడుతుంది. స్కూల్లో ఎట్లా ఉన్నాడు, కానీ స్టడీలో ఎగ్జామ్లో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు డైలీ వెళ్ళి కూర్చొని తను పాస్ వెళ్ళినట్ట స్కూల్కి వెళ్ళనట్ట అమ్మ, వెళ్ళినట్ట రికార్డు పరంగా వెళ్ళినట్టు, చదువు పరంగా వెళ్ళనట్టు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఫెయిల్ అయిన వ్యక్తికి పాస్ అయిన వ్యక్తికి తేడా ఏంటి? ఫెయిల్ అయిన వ్యక్తికి సేమ్ మార్క్ లిస్ట్ వస్తుంది, ఫెయిల్ అయిన వ్యక్తి పేరు సేమ్ ఉంటుంది, ఫెయిల్ అయిన వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంటుంది. కానీ అక్కడ ఉండే తేడా ఏంటి? మార్కులు. దేవుడు అడుగుతున్నాడు, నీ మార్కులు ఎన్ని? ఈ వారం ఈ నెలలో ఎన్ని మార్కులు వేసుకున్నావు? వచ్చే నెల దేవుడి చిత్తం అయితే వచ్చే నెల నుంచి అయినా మీరు మన ఆవిష్కారాన్ని పొడిగిస్తే నీ భక్తికి పొదులు పెట్టుకోండి, నీ విశ్వాస జీవితానికి పొదులు పెట్టుకోండి. విశ్వాసం ముందు ఇంకా నేను ఎక్కడ లోబడిపోతున్నాను, ఎక్కడ తగ్గిపోతున్నాను మీరు కంపారిజన్ చేసుకొని లేకపోతే ఏమవుద్ది? 25 వస్తుంది. ఏం జరుగుద్ది? ఏమీ మార్పు ఉండదు. అటెండెన్స్ పడుతుంది మందిరంలోకి వచ్చావని, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి మాత్రము ఉండట్లేదు. కుటుంబంలో సమాధానం మాత్రం ఉండట్లేదు. దేహంలో సమాధానం మాత్రం ఉండట్లేదు. దేవుని బిడ్డ గుర్తించండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోనండి. దేవుని వాక్యంలోకి వెళదాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడొక వాడు వారిని చూసి నవ్వుతూ ఏళకోళం చేస్తున్నాడంట. నవ్వుతూ అపహాస్యం చేస్తున్నాడు. ఎవరిని అపహాస్యం చేస్తున్నాడంటండి? ఎవరిని అపహాస్యం చేస్తున్నాడంట? యోసేపుని అన్నాడు, నీ కళలు ఏమైపోతాయో నీ కళ్ళ కనకుండా చేస్తాము, మాకున్న శక్తి, మాకున్న బలము, మాకున్న కెపాసిటీ, మాకున్నటువంటి క్యాపబిలిటీని ఉపయోగించుకుంటాం. ఎస్, లోకంలో మనిషికి బలం ఉంది, లేదని అనట్లేదు. కానీ దేవుని చిత్తాన్ని ఆపివేయగల శక్తి ఎంత బలము ఈ లోకంలో ఏ మనిషికి? యోసేపు ఒక్కడే 10 మంది వాళ్ళు గెలిచారా? తాత్కాలికంగా గెలిచారు, కానీ ముగింపు ఎండ్ ఆఫ్ ద డే ఏమయ్యాడు? సాగిలు పడేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. దానికి దేవుడు నవ్వుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివే, చిన్నవాడివే, నీ మీదకి దండెత్తే వాళ్ళు 10 మంది ఒక్కసారి పడగొట్టవచ్చు. దేవుడు ఒక్కసారి నిలబెట్టాడు. నేను పడగొట్టిన వారు నీ ముందుకు ఏమవుతారు? వచ్చి సాష్టాంగ పడతారు. ఏం చేస్తారమ్మా? సాష్టాంగ పడతారు. ఒకప్పుడు అదే ఐగుప్తు దేశం, ఈజిప్టు దేశం దేవుని ప్రజలను చంపివేసింది. ఇప్పుడు అదే ఈజిప్టులో యేసయ్యను ఆరాధించేవారు అనేకులు. దేవునికి స్తోత్రం. అదే ఐగుప్తు దేశంలో ఏం చేస్తారు? యేసు ప్రభువుని
ప్రపంచవ్యాప్తంగా యేసయ్యని ఆరాధించినటువంటి దేశము లేదు. ఏ దేశంలో అయితే యేసయ్య బిడ్డలను యూదులను సంహారం చేయాలనుకున్నారు, అదే దేశంలో జనులు ఏం చేస్తున్నానికి సాష్టాంగ పడుతున్నారు. మూడవది ఏంటండి? నాకు లొంగవా నువ్వు, నేను చెప్పింది నువ్వు వినవా, నీ సంగతి తెలుస్తానన్నాడు. ఎవరు? హామాను. ఏ ఉరుకొయ్య అయితే హామాను మొర్దుకైకి తొలగించాడో అదే ఉరుకొయ్యకి ఎవరు ఏలాడబడ్డారు? హామాను ఏలాడబడ్డారు. ఈరోజు మరొక సంగతి నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. సంబట్టులను టోబియాయును అరబీయులను అమ్మోనీయులను అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడననియు వీటలనియు కప్పబడననియు విన్నప్పుడు మిగులా కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి. ఏం చేశారంటే వీళ్ళు టోబియా సంబల్లు, అమోనీయులు. ఈయనేమో కట్టుకోవడానికి చూస్తున్నాడు. అమోనీయులు ఏం చేస్తున్నారంటే పడగొట్టడానికి చూస్తున్నారు. దేవుడు వీళ్ళని చూసి పైనుంచి నవ్వుతా ఉన్నాడు. ఎందుకని అంటే వీళ్ళు దాసులు, వీళ్ళు అమ్మబడిన వారు, వీరి సంఖ్యాబలం తక్కువ, వీరికి శక్తి లేదు, వీరు ఒంటరి వారు, వీరు బలహీనులు, వీరు ఏమీ చేయలేరు. వీరు బలహీనులు, శక్తి లేని వారు. దేవుని ఇచ్చే శక్తి లేనివారా? దేవుని లెరగని జనుల మధ్యలో శక్తి లేని వారు కనబడుతున్నారా? ఒకటే గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుణ్ణి కలిగి ఉన్న నీవు దేవుని కొరకు పాటు పడతా ఉంటే లోకం నీ మీదకి వచ్చి జయించినట్టు భ్రమలో బతికిచ్చేస్తారు వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే, చివరి రోజు ఏమైపోద్ది? ఈ సంవత్సరం నీతో పాటు యుద్ధానికి వచ్చిన వారు ఏమై ఉంటారు? 2 సంవత్సరానికి కలిసి, ఒకవేళ 1 సంవత్సరం తప్పచ్చు, 2వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి ఉంటారా? యేసయ్య యొక్క జననం గురించి నిర్గమాకాండంలో యేసయ్యతో పాటు యూదులు లేకుండా దెయ్యం ఆలోచన పుట్టింది. పరో లేకుండా పోయాడా? యూదులు లేకుండా పోయారా? పరో లేకుండా పోయాడు కదా. యేసు ప్రభు పుట్టగానే హెరోదుకు ఒక ఆలోచన పుట్టింది. ఏమని? యేసు ప్రభుతో పాటు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ లేకుండా చేసేయాలని. యేసయ్య క్రైస్తవులు లేకుండా పోయారా? లేక హెరోదు లేకుండా పోయాడా? హెరోదే లేకుండా పోయాడు. హామానుకు దురాలోచన పుట్టింది. ఏంటి అది పుట్టింది అంటే వాళ్ళు లేకుండా చేసేయాలి వారి జాతిని. ఎవరు లేకుండా పోయారు? హామానే లేకుండా పోయాడు. హిట్లర్ యూదుల్ని ఊచకోత గోయించాడు. యూద మతం అనే పేరు యూదు జాతికి లేకుండా ఉండాలని. కాలక్రమేణా ఆత్మహత్య చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు హిట్లర్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి నువ్వు కట్టడానికి ప్రయత్నించే వ్యక్తిగా నీవు ఉంటే నిన్ను పడగొట్టడానికి జరిగే ప్రతి ప్రయత్నం యేసయ్య ఏం చేస్తాడు? వారికి నువ్వు జరుగును గాక అంటాడా? నువ్వు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ భర్త తాగుమూతుడైనా, నీ భార్య గయ్యాలైనా, నీ అత్తమామలతో సరైన సమాధానం లేకపోయినా ఓపికతో సహనముతో నీవు నీ కుటుంబాన్ని కట్టడానికి ప్రారంభిస్తున్నావు. అనేకమైన ఆటంకాలు. మందిరంలోకి వస్తేనేమో పాస్టర్ గారు దేవుని నోట నుండి మాట్లాడే మాట సమాధానంగా ఉండమంటాడు. తిడుతున్నారండి, మాట్లాడవద్దంటాడు. కొడుతున్నారండి, భరించమంటాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, నోటికొచ్చినట్టు తిడుతున్నారండి, ఓపిక పట్టమంటాడు. దేవుడు ఏమన్నాడు చెప్పమంటారా? ఏమన్నాడండి? ఎందుకు సైలెంట్గా ఊరుకున్నావు? సాగిపో మోషే. ఏం వెళ్ళావు? వాడి దారి కనపట్ల, బయలుదేరు. దారి కనబడిన వాళ్ళకేమో దేవుడు దారిని చూపించాడు. తరుగుదామన్న వాళ్ళ మధ్యలోనే జల సమాధి అయిపోయారు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య చెప్తున్నటువంటి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వదలదు. తాత్కాలికంగా
నీ మీద సెలరేగిపోతాయి. ఎంతగా సెలరేగిపోతాయి అంటే ఈరోజు ఈ నైట్ నేను లేకుండా చేసేస్తానంటారు. తెల్లారిపాటికి ఎవరుండరు? ఏముండరు? తెల్లారిపాటికే వాళ్ళే ఉండరు. అదే కనపడదు. దేవుడి బిడ్డలకు కావలసింది ఏంటి అంటే మనిషి దేవుడు చెప్పిన మాట ప్రకారం వినడం. ఇక్కడ ఈయనేమో పడిపోయినటువంటి యెరూషలేము గోడ కట్టడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన్ని అనేకమైన ఆటంకాలు కలిగేస్తున్నారు, అనేకమైన అవరోధాలు సృష్టిస్తున్నారు, అనేకమైన ఆటంకాలను పెడతా ఉన్నారు. ఎవరు ఈయన అంటే నెహెమ్యా. ఈయన పేరేంటి? నెహెమ్యా. ఎవరు ఈయన అంటే 123 సంస్థానాల మీద అధిపతి అయినటువంటి రాజుగారికి ఏమందించేవాడు? గిన్నె అందించేవాడు. అంటే సెక్యూరిటీ గార్డ్. ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడు. బల్ల అందించడం అంటే ఏంటి? ఏదైనా ముందు ఆహారం తీసుకొస్తే టెస్ట్ చేసేది ఎవరు? నెహెమ్యా గారు. నెహెమ్యా గారు తిన్న 2 గంటల తర్వాత రాజుగారు తింటాడు. ఎందుకని? ఒకవేళ ఇన్ కేసు దీంట్లో ఏదన్నా విష పదార్థం వెళ్తే రాజుగారు చనిపోతాడు కాబట్టి గిన్నె తాగాలి, ఏది ఇచ్చినా తాగాలి అన్నా తాగి 2 గంటలు ఆగిన తర్వాత మాత్రమే ఆయన తింటాడు. అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఎవరు? నెహెమ్యా. నెహెమ్యా గారికి సమాచారం వచ్చింది. ఏమని సమాచారం వచ్చింది? అయ్యా, యెరూషలేము యొక్క గోడలు పూర్తిగా పడగొట్టబడ్డాయి, సమాధులేమో తొక్కేస్తున్నారు, యెరూషలేము గోడలు పడగొట్టబడ్డాయి, అపకీర్తి వస్తుంది, అవమానం వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు చీకొడుతున్నారు. నిజమే కదా? మనం పుట్టి పెరిగిన ఊరు తిడతా ఉంటే మనసులో బాధేస్తూ ఉంటాం. మనం కట్టుకున్న ఇంటిని వదిలేసి వస్తే అక్కడ మనం చూడకూడదని చూస్తే హృదయంలో నొప్పి కలుగుద్ది. పాపం ఈయన 52 రోజులు ఉపవాసం ఉన్నాడంట. దేని కొరకు? యెరూషలేముని కట్టాలని. దేవుడు చెప్పాడు, నువ్వే వెళ్ళమని చెప్పాడు. అదేంటి రాజా, అదేంటి ప్రభా, నాకు బాధ ఉంది. ఏ బాధ ఉంది? అవి పడిపోతున్నాయని బాధ ఉంది. ఎవరికి బాధ లేదు, అట్లా చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను కట్టాలని ఆశపడుతున్నాను, కట్టించాలని ఆరాటంతో ఉన్నాను. కానీ ఎవరినన్నా పంపించు ప్రభు అన్నాడా? అన్నాడా? అనలేదు కదా. మనం లైన్లోకి వద్దాం. చిన్న గొడవ అయితే తట్టుకోగలను అయ్యారు, చిన్న బాధ అయితే తట్టుకోగలను అయ్యారు, పెద్ద బాధలు ఎట్ట తట్టుకుని అయ్యారు. ఈయన ఏం వదిలేయమన్నాడు దేవుడు? ఈయన ఏం వదిలేయమన్నారమ్మా? ఇప్పుడు చిన్న వార్డు నెంబర్కు వగ వచ్చి వార్డు నెంబర్ 10 లక్షలు ఖర్చు పెట్టాము అయ్యారు. ఆ వార్డు నెంబర్ని వదిలేసి సేవలో చేయమని నేను ఎట్లా చేశాను అయ్యారు వార్డు నెంబర్ అన్నాడు. ఈయన ఏం వదిలిపెడుతున్నాడు ఏకంగా? ఏకంగా రాజుగారికి ఆహారం అందించేదే వదిలిపెట్టేస్తున్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు బిడ్డ, నీ దురలవాట్లు ఉన్నాయే, నువ్వు చేయకూడనటువంటి పనులు ఉన్నాయే, అది తప్పు అని తెలిసినా, తప్పు చేస్తున్నావని ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉన్నా, మరలా దాన్ని చేస్తూ దాన్నే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటే, మనము ఇదే మాట చెప్పి క్రైస్తవులను చెప్పడం ఎంతవరకు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడో ఆలోచించండి. అరవద్దని చెప్పాడు, కానీ మన నోటికి కంట్రోల్ ఇట్లా. అది బిడ్డల మీద అయినవచ్చు, భర్త మీద అయినవచ్చు, పక్కన ఉన్న వారి మీద అయినవచ్చు. కానీ మందిరంలో ఉన్నప్పుడేమో దేవదేవుని నామానికి దేవుడిని స్తుతించలేకున్నావు. ఈ స్తుతి ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళు స్తుతిస్తున్నాం. ఏ స్తుతి అది అమ్మా? ఏ స్తుతి అది? ఆ స్తుతి ఏంటి? ఈ స్థుతికేమో పక్షులు పడుతున్నాయి, ఆ స్థుతులకేమో ఏం పడుతున్నాయి? భయంకరంగా పడిపోతున్నాయి. చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? చెయ్యి ఇలాంటి వాళ్ళ గురించి మా ప్రార్థనకి వెళ్ళేది. యేసు ప్రభువు ఇటువంటి వాళ్ళ దేవుడా, నువ్వు ఇంకెక్కడ కట్టుకుంటున్నావు? నువ్వు ఇంకెక్కడ కడుతున్నావు? ఏం కట్టుకోగలుగుతున్నావు? ఎక్కడ కడుతున్నావా? కడతనాన్ని భ్రమలో బ్రతుకుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. దేవుడు బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, ఆకాశమందుండి ఆయన ప్రయత్నము కష్టపడి ప్రయాసపడి తను చేస్తూ ఉంటే అనేకమైనటువంటి అవరోధాలు కలిగేస్తారు. మొట్టమొదటిగా ఏం చేస్తారో చూద్దాం.
యథార్థంగా పనిచేసే వ్యక్తిని చూసి జనాలు ఏం చేస్తారు చూడండి, ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సంబట్లును అమోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగుచేయు ఒకడు వచ్చినని విని ఏం చేస్తారంటే ఏం చేస్తారంట అంటారు చూసారా, నేను బాగుపడతాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏడుపుకు వెళ్ళిపోతారు. ఏం చేస్తాను, నేను గోపురం కడతా ఉంటే, మందిరం కడతా ఉంటే, భక్తిలో ఎదుగుతూ ఉంటే, దేవునికి లోబడి బ్రతుకుతూ ఉంటే, దేవుని మాట విధేయత చూపుతూ ఉంటే, మేమే చేసామండి, ఏడవలేదు. మరి ఏం చేశారు, ఏడు మాటలు అన్నాం, దాన్ని ఏమంటారు ఏడుపు. ఏమంటారమ్మా, ఏడుపు. ఏ ఏడుపు ఇది? టోబియా సంబట్లు ఏడుస్తూ ఉన్నారు. పడిపోయినటువంటి గోపురాన్ని కడతానికి, వాళ్ళు పడిపోయినటువంటి గోడలు కడతానికి నెహెమ్యా వస్తే, పడిపోయిన వాడు నిలబెడతానికి నెహెమ్యా వస్తే, వాటిని చూసి ఏం చేస్తారు, వీళ్ళు ఏడుస్తున్నారట. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, పడిపోయినటువంటి వాటికి చింత లేదు నీకు, పడగొట్టుకున్న వాటి పట్ల ఎటువంటి చింత లేదు నీకు. చింత లేకుండా బ్రతుకుతున్నటువంటి నీవు పొరపాటున భక్తి జీవితంలో నేను కట్టుకోలేకపోయానేంటి, కుటుంబాన్ని కట్టలేకపోయానేంటి, పక్క ఉన్న వ్యక్తికి సువార్త చెప్పలేకపోయానేంటి, పక్క ఉన్న వ్యక్తికి కనీసం దేవుని గురించి తెలియజేయలేకపోయాను, ఒకటి తెలియచేసిన నేను బ్రతకలేకపోయానంటండి. ఏమాత్రము ఆలోచన చింత లేని నీవు ఇదే చింతతో ఒక వ్యక్తి ప్రయాసపడతా ఉంటే అతని దగ్గర ఏం గుర్తొస్తుంది నీకు? ఎక్స్పీరియన్స్, సీనియారిటీ. దీన్ని ఏమన్నారు బైబిల్లో? ఏడుపు. చూడండి ఏమన్నా మళ్ళీ చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 10వ వచనము. టోబియా సంబల్సులు. ఏమొచ్చింది అంటే కోపం. ఎందుకు వచ్చింది కోపం? పడిపోయినటువంటి తన బ్రతుకుని తాను కట్టుకోలేక, పడిపోయిన వాటిని నిలబెట్టాలనే ఆశ లేక, పడిపోతున్న వాటిని స్థిరం చేయాలనే ఆసక్తి పుట్టక, పడిపోతున్న వాటిని కట్టడానికి వచ్చిన వ్యక్తిని చూసి వీళ్ళకి ఏమొచ్చింది? ఏడుపు. దేవుని బిడ్డ, యేసయ్యతో చెప్తున్నటువంటి మాట, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, పడిపోయిన వాటిని కడతానికి నువ్వు ప్రారంభిస్తే నేను చూసి ఏడుస్తున్నారా? కృంగిపోవద్దు, భయపడవద్దు. దేవుని వాక్యంలోనే నెహెమ్యా అనే ఒక గొప్ప వ్యక్తి తన ప్రయాణాన్ని తాను కొనసాగుతూ యథార్థమైన హృదయంతో తాను పనిచేస్తూ ఉంటే తనను చూసి ఇలాగే ఏడ్చారు. ఎవరాడు? దెయ్యపు ఆత్మ కలిగినటువంటి వారు, దెయ్యపు ఆత్మను పోలినటువంటి వారు, దెయ్యపు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు దేవుని పని జరుగుతూ ఉంటే, దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణతో నడుస్తున్న వ్యక్తిని చూసి వారికి ఏమి చేస్తున్నారంటే ఇరిటేషన్, కోపం తట్టుకోలేరు. మనం మాట్లాడుతున్న వాళ్ళకి చికాకే, మనల్ని చూస్తే వాళ్ళకి ఏమాత్రం గిట్టదు. వీళ్ళకి ఆయన పని మొదలుపెట్ల, ఒకడు వచ్చాడు తెలియగానే వీళ్ళకి ఏం జరిగిందంట? దుఃఖం. ఓ భాస్కర్ గారు తెలిసాడండి ఈ మధ్య, ఆయన చెబుతున్నటువంటి మాట, ఫస్ట్ నుంచి నాకు మంచి సెలవు ఇచ్చారండి, మంచిదండి, చాలా గొప్పవాళ్ళండి, మంచిదండి. ఒకసారి ఇంటికి ప్రార్థన చేయలేదు. ఎందుకనండి? అయ్యారు మీరు మా ఇంటికి వచ్చారు, పిలిచింది మీరే కదా, నేనే కదా. అవును, నేను కనుక ఇప్పుడు కనుక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మీతో ప్రార్థన చేయించిపోయాను అనుకోండి, వచ్చేవారం నాకు ఉంటుంది. అదేంటంటే నేనంటే లంగా సాక్ష్యం చేయడం లేదు, ఇక్కడ వచ్చారు కదా. పాస్టర్ గారు మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తారు. పాస్టర్ గారు చేతితో వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, మేము కొంతకాలం బతికించాం, కొంతకాలం పోషించాం, కొంతకాలం జీవించాం, ఈ రోజు ఇంత స్థాయికి రావడానికి కారకుడు మేము. పాస్టర్ దేవుడి దగ్గర చెప్పాల్సింది ఎవరు చెప్పాలంట? దేవుడి దగ్గర చెప్పాల్సింది ఎవరు చెప్పాలంట? పాస్టర్ గారిని మేమే బతికించాం, పాస్టర్ గారిని మేమే పోషించాం, పాస్టర్ గారి పిల్లలు బట్టలు లేకుండా కొనిపెట్టాం, పాస్టర్ గారికి బట్టలు లేకుండా కొనిపెట్టాము. అయ్యగారు అది ఎప్పుడు తట్టుకోలేక వచ్చి పాస్టర్ గారి ముందు ఆడ ప్రార్థన చేసి తిరిగే ఎక్కడ తీసుకొస్తాను? మా ఇంటికి తీసుకొస్తాను అయ్యారు. నిజమేనంటారని చెప్పాను. నాకు మా వాక్యం ఇచ్చారు, అమ్మ మీ గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడతానని చెప్పాను. ఇక మనకు ముక్కు మొహమ్మడు ఉంటుంది కదా, వాక్యం చెప్పడం చదువుకుంటే ఎడపడి నేను చేస్తే వచ్చేవారు మళ్ళీ పోలీసారు. అయ్యారు మీరు చెప్పకుండా నా పోయేది అయ్యారు అన్న. ఏమైందనంటే ఈసారి వాక్యం తిరగబడింది అయ్యారు అన్న. చూడండి దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంటుందో పరిస్థితి.
ఎట్లా ఒక వ్యక్తి ఎదుగుదలను తాను ఎప్పుడు ఏ వ్యక్తి కూడా సహించలేడు. మా వల్లే మా వల్ల మాత్రమే, మా ద్వారా మాత్రమే, మేము మాత్రమే చేశాము, మా ద్వారా మాత్రమే జరుగుతుంది, మేము చేయబట్టి మా వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పి ఎదటి వ్యక్తి కష్టాన్ని, ఎదటి వ్యక్తి పడ్డ ప్రయాసని, ఎదటి వ్యక్తి పడ్డటువంటి ఆవేదన వాళ్ళు గుర్తించకుండా ఏదైనా మా ద్వారానే జరుగుతుంది, మేమే చేయగలుగుతున్నాం, మా ద్వారానే చేయాలి, మేము చేస్తేనే అక్కడ కదలాలి, మేము లేకపోతే ఏమి కదలదు, మేము ఉండబట్టే ఈ స్థాయికి. మరి ఏం చెప్పారు అయ్యగారు? మేము మిమ్మల్ని తీసుకురాబట్టి మీరు ఆయన ఇంత గొప్ప సేవకుడు తీసుకుని వచ్చారు, చక్కగా వాక్యం చెప్పారు. అక్కడ కూడా ఎవరికే నా క్రెడిట్ని ఒప్పుకోరు అయ్యారు, వాళ్ళ క్రెడిట్నే ఒప్పుకుంటారు అని. మరి నన్నే అన్నారు ఏదో ఇక్కడ బాగా చెప్పారట, మనం మరి రామరనే రానని చెప్పాను. దేవుడు గుర్తించండి, ఎటువంటి స్థితిలో ఉంటుంది అంటే, ఎటువంటి స్థితి ఉంటుంది అంటే కొంతమందికి ఎన్ని చెప్పినా మేమే మాదే, మేము తర్వాతే ఏదైనా. ఏం చేసావు నువ్వు ఇప్పుడు ఇంతకే? ఏమీ లేదు. ఒక చిత్రం చెప్పమంటారా? తాను తన భార్య మారారు, వాళ్ళ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అయినా కానీ వాళ్ళ చిన్నపిల్లలు అయ్యారు, అప్పుడు ఎందుకు బాప్తిసం అన్నారు. మరి ఏంటి ఏముంది అంటే మారు మనసు ఆయన ద్వారానే. దేవుని బిడ్డలారా, కొంతమంది బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే, మీ కష్టార్జితంతో మీరు ప్రయాసపడి మీరు బ్రతుకుతున్నా మిమ్మల్ని చూసి ఏం చేస్తుంటారు? ఏడుస్తా దేవుడు వాళ్ళని చూసి దేవుడి పై నుండి నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ జరుగుతున్నదే, ఒకరిని ఉద్ధరించడానికి, ఇశ్రాయేలుకు రక్షణ కలిగించడానికి నెహేమ్ అనే ఒక వ్యక్తి దూర ప్రాంతం నుండి వచ్చాడు అని చెప్పగానే వీళ్ళకెందుకు ఏడుపు చెప్పండి? కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే, మన దాటి వాళ్ళు వెళ్ళడానికి వీలు, మేము చెప్పినట్టే వినాలి. దేవుని బిడ్డలు గుర్తించండి, ఇదే పరిస్థితులు గుండా విశ్వాస జీవితంలో యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్న వారు ఎవరైనా కొనసాగితే దేవుడి వాక్యం తెలియజేస్తుంది, వాళ్ళకి టోబియా సంపర్కులు ఆత్మ పట్టిందని వదిలేసేయండి, వారి పట్ల ప్రేమ కలిగి ఉండండి, వారిని ప్రేమిస్తూ ఉండండి, వాళ్ళని తృణీకరించవద్దు. నెహెమియా తలుచుకుంటే, ఏకంగా 123 సంస్థానాలపై అధికారి అయినటువంటి నెహెమియా తలుచుకుంటే, అధికారికి పానమంటించే నెహెమియా తలుచుకుంటే వారిని లేకుండా చేయగలడు. కానీ ఏం చేశాడు? ఓపికతో వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. కడుతాను అంటే ముందు ఏడుపు వచ్చి తర్వాత ఏం చేస్తారో చూద్దాం. చూడండి నాన్న, 4వ అధ్యాయం మొదటి వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లు మిగులకు ఒప్పించి ఏమొచ్చింది? రెండో దేవ వస్తుందంటే కోపం. మొట్టమొదటి దేవ వస్తుంది ఏడుపు, రెండో దేవ వస్తుందంట ఎవరికి? మనం కట్టుకుంటుంటే చూసి, కట్టబడటం చూసి, దేవుని బిడ్డలారా, ఇది గోడ కట్టడానికి ఈయన వచ్చాడు, పని వాటిని నిలబెట్టుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకేమో ఈయన ప్రయత్నం చేసుకుంటే ఏదో ఒక నింద వీళ్ళ మీద చేస్తూ, ఏదో ఒక నింద చేస్తూ, ఏదో రకంగా అవమానిస్తూ ఇచ్చేస్తాం. ఆయన ఏం పట్టించుకోవట్లా. రెండోది, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రెండోది ఏమొస్తుందంట? కోపం. రెండోది ఏమొస్తుంది? పైన దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఆకాశం ఉన్నవాడు వీళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఏం నవ్వుతూ ఉన్నాడు? నేను పట్టించుకోవట్లేదు, వాడు ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకురా బాబు ఆయన మీదకి వెళ్తావు నువ్వు అని దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండోదిగా మనిషికి ఏమొస్తుంది అంటే, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా, వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా, వాళ్ళ గురించి ప్రమేయం దగ్గర ఏమీ లేక వాళ్ళ పేరు అసలు ఎత్తకపోయినా పదే నీ పేరు తెచ్చి నేను అవమానకరంగా మాట్లాడుతూ నీ మీద కోపపడుతున్నారంటే వాళ్ళ పనులు నువ్వేం చేయాలి? జాలి పడాలి. ఏం పడాలమ్మా? ఎవరు పడ్డారంటే జాలి? ఎవరు పడ్డారమ్మా జాలి? దేవుడు అందరిలో పడతాడమ్మా. ఎవరు పడ్డారు జాలిగా? తనను ద్వేషిస్తున్నారని తెలిసినా, తను తప్పుగా మాట్లాడుతున్నారని తెలిసినా, తన పట్ల తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని తెలిసినా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరు? బైబిల్లో ప్రేమ చూపినటువంటి వ్యక్తి ఎవరు? యోబు. ఏం చేశాడు? యోబు తన భక్తిలో తను కొనసాగుతూ వెళ్ళిపోతున్నాడు. యోబు నిరీక్షణ ఏంటి? ఈరోజు నేను కోరుకుని రేపు నిశ్చయంగా నా జీవితంలో నేను మరలా తిరిగి కట్టుకుంటాను, మరలా నా పునాదిని నేను సుస్థిరం చేసుకుంటాను,
ఈరోజు ఒక వంతు కోల్పోయారు, రేపొద్దున దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని నాకు ఇస్తాడు, నిశ్చయంగా నా జీవితంలో అది నెరవేరుతుందని ఆశతో నిరీక్షణతో ఉంటే స్నేహితులను పేరు పెట్టుకొని వచ్చారు. ఏం చెప్తారు ఇప్పుడు? ఏం దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, ఏం దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేసావులే, నువ్వు తప్పులు చేసావులే. పడిపోయిన వాళ్ళు లేపుతారా? పడిపోయిన వాళ్ళు లేపు కొడతారా? చెప్పండి. కింద పడిపోయిన వాడిని ఏం చేయాలి? లేపటం. లేకపోతే పడిపోయిన వ్యక్తిని తీసుకుని తుడిసి జాగ్రత్తగా ఉండరా మళ్ళీ చెప్పటమా? నువ్వు ఎదురు దెబ్బ జరిగిందంటే నేను చెప్పిన దాన్ని అందుకే నువ్వు కింద పడ్డామని చెప్పటమా? ఏం చెప్పటమా? ఏం చేయటం? యోబు తన జీవితంలో తను కోల్పోయి పోగొట్టుకొని కృంగుదలలో ఉంటే స్నేహితులు అన్నవారు వచ్చి ఏమన్నారు? నువ్వు పాపం చేశావు, నీ కొడుకులు పాపం చేశారు, అందుకని నీకు ఈ కర్మ, అందువల్ల నీకు ఈ శిక్షలు, అందువల్ల నువ్వు ఇలా అయిపోతున్నావు, అందుకని నువ్వు ఇలా పాడైపోయావు. ఏం చేస్తారా? ఇది ప్రోత్సహిస్తున్నారా? ధైర్యపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అదే యోబుతో చెప్తాడు దేవుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయమని, అప్పుడే మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మొట్టమొదటిగా నెహెమ్యా మీద వచ్చింది వాళ్ళకి ఏమిటి అంటే ఏడుపు, రెండోది కోపం. మూడో దశ చూడండి. ఇక తర్వాత మూడో వచనం, మరియు అమోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టేనా వారి రాతి కూడా పడిపోయింది. మూడో అస్త్రం ఏమొస్తుంది అంటే మనిషి మీదకి? ఒకటి ఏడుపు, రెండోది కోపం, మూడోది హేళన. మూడోది వచ్చింది ఎట్లా గట్ల నిలబెడుతున్నారు, ఎట్లా గట్ల ప్రయాసపడుతున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీ జీవితంలో నిన్ను ఎప్పుడు గుర్తించిన వారి దగ్గర గుర్తింపు కొరకు ఎప్పుడు ప్రయాసపడద్దు. నువ్వు ఎంత పని చేస్తున్నా, నువ్వు పని చేశావు అని ఆ నోటతో ఒప్పుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు ఒప్పుకోవాలి అని ఎప్పుడు ఆరాటపడవద్దు. వాళ్ళు నీ ప్రేమను గుర్తించుకుని నీ పక్క నుంచి నిన్ను అసలు తృణపాయంగా తీసవతలకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళను పొగడాలని ఆశ నీకు ఎన్నడూ ఉండవద్దు. వాళ్ళతో మీరు ఆటి కొరకు ప్రయాసపడ్డారు అంటే మనుషులు మెప్పును కాదు, దేవుని మెప్పును కాదు, మనుషులు మెప్పు కోరుకునే వ్యక్తులు బ్రతుకుతారు. నువ్వు ప్రయాసపడి కష్టపడి చదువుతున్నావు, మంచి మార్కులు వస్తున్నాయి, టీచరు ఏమొచ్చాయి నీకంటే బాగా కొత్తైనప్పుడు నువ్వు ఏం చేయాలి? వచ్చే వారం చదవడం మానేయాలా? మంచిగా కూర ఉంటే అన్నం పెట్టే వేడి వేడి మీ అత్తగారికి ఏం బాగుంది, నా వయసులో ఇంకా బాగుంటుంది ఆవిడ మెప్పు కోసం నువ్వు ప్రయాసపడాలా? వద్దు. వీళ్ళేమో ఎవరో పట్టించుకోకపోయినా పోస్టు దగ్గర నుండి వీళ్ళని తప్పుగా మాట్లాడుతూ ఉన్నా, తృణీకరణ చేస్తూ ఉన్నా, తృణీకరణగా మాట్లాడుతూ ఉన్నా ఏం చేస్తున్నాడు? పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు? హేళన. ఇవి కట్టారండి గోపురం, కట్టారండి గోడ, ఈ గోడ ఎగిరి దూకితే ఏమైపోద్ది? పడిపోద్ది. 2 రోజుల క్రితం జరిగినట్టు ఒక విషయం ఏముంది? ఈ గడ్డి మోపులు పోసే పాస్టర్ ఇడిదే ఉంది లెక్కనట. పక్కన ఉన్న ఒక పాస్టర్ గారు చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, ఆ పేరు చెప్తే బాగోదులండి, మాకు దగ్గర తెలిసినటువంటి వ్యక్తి, దగ్గర ఉన్న వ్యక్తి, ఆయన గురించి మీకేం తెలుసు అండి అన్నాడంట. మా ఊరే కాడుతానంట. ఎప్పుడు తెలుసు అన్నాడు. ఎప్పుడు తెలియటం ఏంటండి? ఎప్పుడు తెలియటంటే రోజు కనపడేవాడు కదా అన్నాడు. ఆయన పరిస్థితి, ఆయన సంగతి మీకు తెలియదండి. 8 దేశాలు 12 రాష్ట్రాల్లో ఆయన కాలేజీ, ఆయనకు సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి జిల్లాలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారండి. ఆయన స్థాయి కొన్ని విషయాలు చెప్పాడు. సరే, అది మనసులో తెచ్చుకోలేదు. ఆ వ్యక్తి అదే వ్యక్తి అంటే అదే వ్యక్తి అంటే చెప్తున్నాను, నేను హెచ్చింపు కోసం చెప్పే మాట్లాడేది. ఆ రకంగా మాట్లాడేసి ఆ రకంగా ఇంకా తృణీకరణ మాట్లాడేశాడు. నేను అన్నా ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు అని. మరి ఇప్పుడు ఇంతనే ఆయన పట్టించుకుంటారని నేను చెప్పాను. నువ్వు చెప్పినా నేను పట్టించుకోను. ఒకవేళ ఆయన అట్లా అన్నాడని మీరు మనసులో అని చెప్పి నాకు చెప్పి, ఎందుకంటే నేను పట్టించుకున్నవాడి గురించి నేను తృణీకరించేటువంటి వ్యక్తి, నన్ను ఆయన రిజెక్ట్ చేయడు కదా, నేనే ఆయనను రిజెక్ట్ చేసి వదిలేశాను. అటువంటి వాడి గురించి నేను పట్టించుకోవాలంత అవసరత అక్కడ లేదు. దేవుని బిడ్డలు, దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పోస్ట్ దగ్గర నుంచి నువ్వు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. నువ్వు వచ్చావని తెలియగా నేను రిజెక్ట్ చేశాడు. ఇది మంచి వద్దని ఏడుస్తూ ఉన్నాడు. రెండోది, నీవు నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే నీ మీద కోపపడతా ఉన్నాడు. 3, నీ నువ్వు బ్రతుకుతూ నువ్వు ఒక పునాదిని, ఒక గుడారాన్ని, ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే అక్కడికి వచ్చి హేళన చేస్తున్నాడు. సహజంగా మనిషికి ఏమొస్తుంది చెప్పండి? అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా నువ్వు పట్టించుకోరు, కోపం వస్తుంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? వదిలేసి ఊరుకున్నాడు. దేవుడు
నీతో నాకు నేర్పేది అదే. దేవుడు నీకు నాకు నేర్పేది అదే. మనల్ని కష్టాల్లో పట్టించుకొని వాళ్ళని నువ్వు ఎప్పుడూ పట్టించుకోవద్దు. నేను ఎదిగాను కదా దగ్గర చూపించుకోవాలని ఆశ మనకొద్దు. చాలామందికి సహజంగా ఏం జరిగిందంటే, మన పరిస్థితి బాగోలేనప్పుడు మనల్ని పక్క నుంచి దాటి వెళ్ళిపోయిన వాళ్ళని నువ్వు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళే నీ ఇంటికి వచ్చి ఒక మంచికో చెడ్డకో పిలవడానికి వస్తే దేవుడు పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కలిసిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరమైనది. ఎందుకంత ప్రమాదకరమంటే, నీ పట్ల ప్రేమ లేనటువంటి వ్యక్తి నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడే ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఆ ప్రేమ చూపిస్తాడు. నువ్వు ఒక స్థాయికి ఒక స్థానానికి వచ్చిన తర్వాత నీ పట్ల చూపే ప్రేమ జననటువంటి ఆ ప్రేమను మీరు నమ్మవద్దు. ఆ ప్రేమ స్థిరమైనటువంటి ప్రేమ కాదు. ఆ పిలుపు, ఆ బంధుత్వం, ఆ స్నేహము స్థిరంగా నిలబడేది కాదు. ఒకవేళ మగలను దేశస్థితికి వెళ్తే మగల్ని అలాగే తృణీకరిస్తారుగా, అలాగే నేను తృంజనాడతారుగా, అలాగే నేను వదిలేసి ఊరుకుంటారుగా. అటువంటి స్నేహితులు మీకు ఎందుకు? అటువంటి బంధువులు మీకు ఎందుకు? అటువంటి వారితో నువ్వు వారి మధ్యలో నేను ఇంకో ఇది వచ్చి ఇది సాధించానని చెప్పడం ఎందుకు? నీ పొగడ్తను ఒప్పుకోని వ్యక్తి దగ్గర నువ్వు నోరు మూసుకోమని నేను చెప్పట్ల. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. ఒక వ్యక్తి నిన్ను తృణీకరించి మొదటి నుండి తృణీకరించే వ్యక్తి దగ్గర నీ పొగడ్త కోసం ఎదురు చూస్తావో అర్థం కాదు నాకు. బైబిల్ చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏ స్థితికి వెళ్ళినా వాళ్ళు నువ్వు తృణీకరంగానే చూస్తారు. నేను తృణీకరంగానే చూస్తారు, తప్పుగానే చూస్తారు, చిన్నగానే చూస్తారు, తృణీకరణ వ్యక్తిగా చూస్తాడు. ఈ మధ్య ఒక వ్యక్తి ఏమో ఇట్లా సంగతి అని నేను చెప్పాను. ఇట్లా అని చెప్తే ఆవిడతో ఇంకొక మాట చెప్తున్నాడు. ఓహో, స్థితిదా, పరిస్థితిదా అర్థమైపోయింది. అలాగే దేవుని బిడ్డలారా, మూడోది చేసేది ఏంటండి వీళ్ళు? హేళన. మూడోది ఏంటి? మొట్టమొదటి ఏం చేస్తారు? ఏడుపు. రెండోది కోపము. మూడోది మన జీవితాలు ఏమైనా జరిగినాయా? మీకు ఇవేనా? ఎవరైనా జరిగినాయి ఈ రెండు? నువ్వు ఎంటర్ అయ్యావంటే ఏడుపు, నీ మీద కోపం, నీ మీద ఈ మూడు మీ జీవితంలో. నా జీవితంలో మూడు జరిగాయి. దేవుడు ఎన్ని చేస్తూ ఉంటే పైన ఎందుకు కూరుకోవాలి చెప్పండి? మంచి ప్రొఫెషన్ వదిలిపెట్టుకుని వచ్చాను, నెహెమ్యా గారు అనుకోవచ్చుగా, మంచి వృత్తి వదిలిపెట్టుకుని వచ్చాను, నన్ను నా వృత్తిని బట్టి నన్ను గౌరవించట్లేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా, కృంగిపోయాడా నెహెమ్యా గారు? అర్థమవుతుందా? నా మాట అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుందా? కట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని పడగొట్టడానికి వచ్చే వ్యక్తులు చేసే పనులు ఇవి. కట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులు కట్టడానికి తను కొట్టుకుంటూ ఉంటే అనేకంగా జరిగే ఆటంకాలు ఇవి, అవరోధాలు ఇవి. ఒకసారి 4వ-10వ వచనం కూడా చదవండి. అప్పుడు యూదా వారు బరుగులు పోయేవారి బరువు తగ్గిపోయిను. ఏమైపోయిందంటే మూడోది ఏం చేస్తారంటే ఇప్పుడు కలహాలు పెడతారు. 4వది ఏం చేస్తారంటే కలహాలు. యూదావారు ఏమైపోయిందంట? బలం తగ్గిపోయిందంట. ఉన్న చెత్త ఏం చేశాడు? విత్తారం తీసేసుకునేదంత పనిని ఆటంకం, అవరోధాలు, అనేకమైనటువంటి ఆటంకాలు కలుగజేస్తూ వచ్చాడు. ఇప్పుడు వరకు తన వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. ఇక రెండోది ఏం చేస్తారు? ఇప్పుడు తన మధ్య ఉన్న వారి మధ్యలోకి చొరబడతారు వీళ్ళు. అది భార్య భర్త మధ్యన అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్యన అవ్వచ్చు, కుటుంబ తల్లిదండ్రుల మధ్యన అవ్వచ్చు, బిడ్డల మధ్యన అవ్వచ్చు. పెట్టేస్తున్నారు, వచ్చేసారు, జ్వరపడ్డారు, విడగొట్టేశారు. పని మిగిలిపోతే ఏమైపోద్ది? అక్కడ చెత్త విస్తారంగా పెరిగిపోయింది. చెత్తను విస్తారంగా పేర్చేశారు, విస్తారమైన చెత్త మిగిలిపోయింది అక్కడ. దేవుని బిడ్డలారా గుర్తించండి, పడిపోయిన వాటిని కట్టడానికి వచ్చినటువంటి వ్యక్తిని తాను పనిచేస్తూ ఉంటే, తన పనిని తను కొనసాగుతూ ఉంటే తనకు ఆటంకపరిచి అనేక రీతిలుగా విజయం సాధించేశాను, విజయం పొందేసుకున్నాను, ఇప్పుడు నాదే విజయం. చూసారా, నేను ఇప్పటివరకు సంఘాన్ని వృద్ధి కాకుండా చేశాను. ఇప్పుడు చూసారా, ఇప్పటివరకు సంఘంలో ఎవరిని పెరగలేకుండా చూసారా, ఇప్పటివరకు సంఘంలో ఎవరికైనా నాతోనే నేను చెప్పినట్టు ఇతరులు చేశాను. ఇవన్నీ ఏంటి? ఏ జబ్బులు ఇవన్నీ? టోబియా సన్బట్ల ఆత్మ. బహుశా ఆత్మ నాకు వస్తుందేమో, ఆ ఆత్మ కూడా నేను నడవకూడదని అందరూ వాక్యం నేర్చుకోవాలని ఆశపడతా, అందరూ వాక్యం చెప్పాలని ఆశపడతా, అందరూ వాక్యము ప్రకటించాలని ఆశపడతా, అందరూ దేవుని సంగతి తెలియజేయాలని ఆశపడతా. కొన్ని సంఘాలు 2 ముగ్గురున్నా వాళ్ళు వేసి వాక్యం చెప్తారు, నీకు అర్హత లేదు కూర్చోమంటారు.
ఆ టైపు కాదు నేను. ఆ టైపు అవ్వకూడదు, ఆ విధంగా బ్రతకూడదు. ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా నేను తెలుసుకున్న వాక్యం, నేను నేర్చుకున్న వాక్యం 10 మందికి చెప్పాలని ఆశపడే తత్వం నాది. టోబియా సన్బట్ల ఆత్మ ఎప్పుడూ మన మీదకి రాకూడదు. టోబియా సన్బట్ల ఆత్మ వస్తే సమాధానం లేకుండా చేస్తుంది. వీళ్ళకే సమాధానం లేదు, వాళ్ళకే సమాధానం లేదు. తర్వాత టోబియా సన్బట్లు పిచ్చోళ్ళు అయిపోతారు, తిరుగుతారు, పిచ్చని స్వభావాన్ని కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవుడు నవ్వుతున్నాడు పైనుండి. ఎందుకు నవ్వుతున్నాడు? వీడు చేసే ప్రతి పనికి ఇకనైనా మారతాడేమో. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇస్సాకు కరువు కాలం పంట వేసి ఏం చేశాడు? 100 ఫలాన్ని పొందాడు. కరువు కాలం ముందు విత్తనం వేస్తాడు, వర్షం కురిన టైంలో విత్తనం వేస్తాడు. కరువు కాలం ముందు విత్తనం వేసి 100 ఫలాన్ని పొందని దైవవాక్యం తెలియజేస్తా ఉంది. ఎన్నైతే వేసాడు అంతకే 100 ఫలం. కేజీ వేస్తే 100 కేజీలు పొందే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళకి వేస్ట్ వచ్చేసింది ఇస్సాకు మీద. ఇగో ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి అతని మీద కోపంతో అక్కడి నుంచి ఎలగొడతాడు. తాను కష్టాన్ని, దేవుని యందు భయభక్తులు, క్రమశిక్షణ, పని తెలిగినటువంటి వ్యక్తి వెళ్ళి బాగుదవుతాడు. నీళ్లు పడతాయి, ఈ పొలం నాదులు అక్కడి నుంచి పంపిస్తారు. మరలా ఇంకోసారి బాగుదవుతాడు, అక్కడ ఇది మాదిరిని మళ్ళీ అక్కడే పంపిస్తారు. 3వసారి మళ్ళా దవ్వుతారు, మళ్ళీ ఇది మాదిరిని పంపిస్తాడు. 4వసారి దూరం నుండి మళ్ళా దవ్వుతే అక్కడికి రారు. దేవుని బిడ్డలు గుర్తించండి, దేవుని బిడ్డలు ఆలోచించండి. టోబియా సన్బట్లు ఏం చేస్తున్నారంటే అనేకమైన ఆటంకాలు కలగజేస్తున్నాడు. దేవుడు దీవెన నీకు ఇస్తే, దేవుని దీవెన నీతో ఉంటే, దేవుని వాక్కు నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు, దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. లోతుకి, అబ్రహాముకి, లోతు యొక్క పశువుల కాపరులకి, అబ్రహాం యొక్క పశువుల కాపరులకి గొడవ వచ్చింది. అబ్రహాం అడిగాడు, ఏ వైపుకి వెళ్ళమంటావు నన్ను? ఏ వైపుకి వెళ్ళమంటావు అంటే, సొదొమ గొమొర్రా యోదోను తోట వలె ఉంది, సొదొమ గొమొర్రా యోదోను తోట వలె ఉంది కనుక ఇదిగో నేను వెళ్ళిపోతాను అన్నాడు. అబ్రహాంకి ఏ వాటా ఇచ్చాడండి? అబ్రహాంకి ఏ వాటా ఇచ్చాడు? ఏ వాటలో అబ్రహాం ఉన్నాడు? ఎడారి ప్రాంతం, నడి ఎడారిలో గుడారం వేసుకున్నాడు. వాన లేవు, నీళ్ళు లేదు, ఏమీ లేవు. చివరికి ముగింపు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఆశీర్వాదకరంగా ఉన్నాడు? అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఎవరు ఆశీర్వాదకరంగా ఉన్నారండి? అబ్రహాం. లోతు చేసేటప్పుడు నవ్వు ఉంటాడు దేవుడు. ఒరే పిచ్చోడా, నువ్వు కంటికి కనబడేదాన్ని చూస్తున్నావు, కంటికి కనబడని నన్ను దేవుడుగా చూస్తున్నాడు అబ్రహాము. బహుశా దేవుడు మన జీవితంలో కూడా మనం చేసే పనులను బట్టి, మనం చేస్తున్నటువంటి పనుల రీత్యా కంటికి కనబడటానికి శూన్యంగా కనపడవచ్చు. కదా దేవుడు ఏం చేస్తాడు? ఎడారిలో సెలయేరులను సృష్టించగలడు. ఎడారిలో సెలయేరులను సృష్టించగలిగిన దేవుడు నీవులను ఎరిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా గుర్తించాడు. కంటికి కనబడటానికి శూన్యంగా ఉంది, ఏమీ లేదు, ఏమి కనపడదు కూడా నీకు నాకు. కానీ దేవుడు ఇచ్చేది కంటికి కనబడని ఆశీర్వాదం. ఆయన క్రియలు ఎట్లా ఉంటాయంటే, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాదట. హృదయం ఆలోచించడానికి కూడా అంత గొప్ప కార్యాలు దేవుడు మన ఎక్కడ జరగడానికి ఇష్టపడతాడు. సరే, ఏడ్చాడు, కోపపడ్డాడు, హేళన చేశాడు, చెత్త తీసుకొచ్చాడు, కుటుంబాల్లో గొడవలు పెట్టాడు. విజయం సాధించాడా? చూడండి 6వ అధ్యాయం 15వ వచనం. 6:15. ఈ ప్రకారముగా ఏమోను మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్త. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు కట్టాడండి? పడిపోయినటువంటి 30 సంవత్సరాలు పడగొట్టేశారండి దాన్ని. ఎన్ని రోజులు పూర్తి చేశారండి కట్టడం? 52 days, 52 రోజులు. 52 రోజులు ఏం చేశాడు? చుట్టూ ప్రాకారాన్ని కట్టాడు. ఆడికి సమయం తక్కువ, సెలరేగిపోతాడు. నువ్వు పని ప్రారంభించగానే ఆశీర్వాదకరంగా ఉండవు. మీకు తెలుసో తెలియదు, మేము సన్నిధి కట్టుకుంటే చిన్న సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఆ సన్నిధి కట్టుకోవడానికి ఇంత సన్నిధిలోకి ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళాలని చెప్పి మేము మార్చాలనే ఆలోచన కూడా మాకు రావట్లా. మేము కుక్కపిల్లలు మీద కూడా కుక్కపిల్లలు లోపలికి వెళ్ళిపోయింది. కుక్కపిల్ల పోయి లోపల ఇప్పుడు ఏం చేయాలి? సన్నిధిని తీసేయాలి, తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు పెద్ద సన్నిధి కట్టాలి. ఎంతమంది? కుటుంబం మొత్తం ఒక 7-8 మంది వెళ్ళి ఆడికి ప్రార్థన సన్నిధి ఉండాలి. ఒక రూమ్ దేవుడికి ఇచ్చేయాలి. ఇచ్చేయడానికి సిద్ధపడ్డాం.
వెళ్ళి చుట్టూ అడ్డగట్టడానికి ఇది తీసుకొద్దా క్లాత్ తీసుకొద్దాం వెళ్తే ఉన్నట్టుండి పాస్టర్ గారు భోజనం చేయగానే ఎక్స్ట్రా పైకి కిందకి ఆగలేదు. ఓహో ఇది ఈ బాధ వచ్చిన బయలుదేరాం. 2 క్లాత్ మొత్తం చింపించేసి క్లాత్ మొత్తం టిచ్చింగ్ చేసి కుట్టించుకొని వచ్చేటప్పటికి మళ్ళొక ఆటంకం, నా ఫోన్పే పని చేయట్లా. ఆయన ఏమన్నాడు, తీసుకెళ్ళిపోండి రేపు పొద్దునే ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేసాం, క్లాత్ కుట్టేసాం, వచ్చేసాం, తీసుకొచ్చాం. ఇప్పుడు పైపులు పెట్టాలి, పైపులు పెట్టి దాని మీద క్లాత్ అడ్డమయ్యాలి. ఇప్పుడు పైపులు ఏమైపోయాయి, పొడుగయ్యాయి. రంపంతో పోతాడు, రంపం తెగుతుంది కానీ పైపు తగ్గట్లా, రంపం తెగుతుంది కానీ పైపు తగ్గట్లా. ఏమిటి ప్రభా, ఏదైనా ఈరోజు సన్నిధిలో మేము ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి ఏం చేశాను, పైపు ఇరగటం మొదలుపెట్టాను. పైపు ఏమైపోయింది, ఇరిగిపోయింది. చూడండి, పని మనం ప్రారంభించాలి అనుకున్నప్పుడు దేవుని పని ఒకటే గుర్తించండి, మనం చేసేది మంచి పనా చెడ్డ పనా అంటానికి రుజువు ఒకటి. చెడ్డ పని అనుకోండి, ప్రారంభించగానే 10 మంది వచ్చి 10 చేతులు వేస్తారు. దేవుని పనులు చూశారు, దెయ్యం టెస్ట్ చేసుకొని కూర్చుంటుంది, ముందుకు కొనసాగనివ్వదు, ముందుకు కొనసాగివ్వనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు, ఆశీర్వాదకరంగా ఉండనివ్వదు. నువ్వు పని మొదలు పెడితే అనేక ఆటంకాలు సృష్టిస్తుంది. ఆటంకాలు సృష్టించిన ఆగిపోయావో నీ చాప్టర్ క్లోజ్, నీ ఎదుగుదల, నీ అభివృద్ధి ఇక ఉండదు, అక్కడే ఆగిపోతాయి. నువ్వు ఏదేమైనా సరే ఇది చెయ్యాలి, చేసి తీరాలి, ఏం చేయాలని చెప్పి నువ్వు ముందు తీర్మానంతో ఎప్పుడైతే ముందుకు సాగుతావో అప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటావు తప్ప, దీవెనకరంగా ఉంటావు తప్ప, నువ్వు పొరపాటునది ఆపింది కదని ఆగిపోయి అమ్మ నిద్రపోతున్నారు ఎవరన్నా, ఆగిపోతుందని ఆగిపోయావో అంతటితో పేపర్ ఏమైపోద్ది, అదే లాస్ట్ పేపర్. ఇక్కడ ఇంకొక పేపరు ఉండదు. ఇంకొక పేపర్ మీకు కావాలంటే ఆటంకాన్ని ఏం చేయాలి, విజయంతో ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని మొదటి ప్రారంభిస్తూనే ఉండాలి. ఎగ్జామ్ జరుగుతాయి కదా, ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏం రాస్తారంటే ఎండని రాయమంటారు, అంటే ఇద్దరితో అయిపోయిందని రాయమంటారు. నువ్వు రాయినంతసేపు ఎన్ని చాప్టర్లైనా దానికి, ఎన్నైనా పేపర్లు దానికి గుచ్చి రాయొచ్చు. దేవుని బిడ్డలారా, ఎండ అయిపోకూడదు, ముందుకు కొనసాగాలి. అనేకమైన ఆటంకాలు కలిగించారు, అనేకమైన అవరోధాలు కలిగించారు, అనేకమైన అవరోధాలు సృష్టించారు. మొట్టమొదటి ఏడ్చాడని ఆగిపోతే నేనే తిరిగి వెళ్ళిపోయాడు. ఏడ్చాడు, ఆగలా. 2 కోపపడుతున్నాడు, నీ స్థాయి ఏంటి, నా స్థాయి నా మీద కోపపడటం ఏంట్రా అనుకుని అధికారాన్ని ఉపయోగించలా, తాము ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించాలి. నేను వచ్చి వీళ్ళందరితో మాట్లాడాలి, నాకు ఎందుకు వచ్చింది ఆయన అనుకోని ఉంటే పని జరిగేది కాదు, ఆ యొక్క ప్రాకారము కట్టేవాడు కాదు. కోపం వచ్చినా నిలబడ్డాడు. 3 హేళన చేస్తున్నాడు. ఎవరిని హేళన చేస్తారండి ఈయన? ఒక ఊర్లో చిన్న గ్రామ పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఏకంగా 123 సంస్థానాల్లో రాజుగారికి పాత్ర అందించే వ్యక్తి. ఆ వ్యక్తిని ఎవరు హేళన చేస్తున్నారు? ఒక గ్రామంలో, ఒక చిన్న పల్లెటూరులో, ఆ పల్లెటూరు ఊరి పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, 123 సంస్థానాలపై అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, తాను ఆ ప్రాంతం వస్తే ఆ వ్యక్తిని హేళన చేస్తాడంటే చూడండి. దేవుని బిడ్డ, దేవుడు మన జీవితం అద్భుతాలు దేవుడు కాచి ఉంచినప్పుడు లేచేవాడు, లెగలేనివాడు, మాట్లాడు ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, తుమీకరంగా మాట్లాడతాడు, తప్పుగా మాట్లాడతాడు, నిందలు వేస్తూ మాట్లాడతాడు, పొళ్ళు కొరుకుతాడు, తప్పుగా నిన్ను చూస్తూ ఉంటారు. కానీ ఏం చేశాడు నెహెమ్యా? పట్టించుకోవాలి. తర్వాత చూసి వాళ్ళ శక్తిని చూపించడానికి ఏం చేసింది దెయ్యం? యేసయ్యను ఆకాశం తీసుకెళ్ళి శిఖరం మీద నిలబెట్టి నువ్వు దూకితే నేను దేవుడిని ఒప్పుకుంటా. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఎవరికి స్టేట్మెంట్ కావాలంటే, ఎవరు సాక్ష్యం కావాలంటండి? మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనల్ని తృణీకరించే వ్యక్తిని మెచ్చుకోవాలని ఎప్పుడన్నా నీ బతుకు నాశనం. దెయ్యం ఏమంటే యేసుప్రభుని తీసుకెళ్ళి శిఖరం మీద నుంచోబెట్టి ఇప్పుడు నన్ను మెచ్చుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి దూకితే. ఎక్కడి నుంచి దూకితే దేవుడు ఏమన్నాడు అన్నాడు. దేవుడు అంతేనండి, ఏమన్నాడు చేసే అన్నాడు. అంతే తప్ప మనం ఏమంటాం, మెచ్చు నిదానం దూకుతారా, పై నుంచి దూకుతారా, కింద మీద దూకుతాను, అంతేగా మనం అనేది. ఏమన్నా నువ్వు పై నుంచి దూకితే నేను ఒప్పుకుంటాను. దెయ్యం ఒప్పుకోవాలి. దెయ్యం ఏం చేయాలంటే తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చింది, నువ్వు ఈ రాళ్ళు ఆకులు అవుతున్నాయి కదా నీకు, ఈ ఆహారాన్ని రొట్టెలుగా మార్చేస్తే నేను ఒప్పుకుంటాను. ఎవరు ఒప్పుకోవాలి? దెయ్యం ఒప్పుకోవాలి వేసేది గురించి. మూడోది ఏమంటుంది, నాకు నమస్కారం పెట్టే తీయదు, ఇందాక దూకమన్నా అంత వద్దు, అంత కష్టం వద్దు, ఆ కష్టాన్ని తగ్గించేస్తున్నా. రెండో కష్టం ఏంటి?
రాళ్ళ రొట్టెలు నీకేగా, నీ కొడుకు ఆహారం అవడానికేగా చేతన చేసేవాడు. 3 నువ్వు దూకనావద్దు, నువ్వు ఆ రొట్టెలు ఆహారం వేదలు చేయొద్దు, ఒక పని చేయి. ఏ పని? నాకు మొక్కేస్తే పని వదిలిపోతుంది కదా. వేసిపోయాడా అవలేమని చెప్పాలి. ఒప్పుకున్నాడా? ఇచ్చేసాడా? ఇప్పుడు ఎవరెవరిని హేళన చేస్తానంటండి? 123 సంస్థానాల మీద ఉన్నటువంటి గిన్నెల నుంచి ఒక వ్యక్తి వస్తే, ఊరు తప్ప రెండోది తిరిగినటువంటి, ఊరు తప్ప పక్కన ఏమి తిరిగినటువంటి వ్యక్తి ఈ నేలకోళం చేస్తున్నాడు. ఎవరు నేలకోళం చేస్తానంటండి? నెహెమ్యాని హేళన చేస్తున్నాడంట. నెహెమ్యాని హేళన చేస్తున్నాడు. నెహెమ్యా గారిని హేళన చేస్తున్నాడంట. నెహెమ్యా గారు ఏం చేశారు చెప్పండి? ఒకటే గుర్తుంచుకోండి, మనం దేవుని బిడ్డలు. ఏడుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలో మురుగుతూ ఉంటాయి. మనము మన భక్తిని కాపాడుకుంటూ రోసం రాకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుంచుకోండి. ఏమనుకోవాలి? మీరు ఎవరనుకుంటారు? మీరు ఎవరనుకుంటారమ్మా? వాళ్ళు మనం తిడుతున్నా, వాళ్ళు తృణీకరంగా మాట్లాడుతున్నా, వాళ్ళు తప్పుగా మాట్లాడుతూ ఉన్నా, మనం చేసే పనులు ఇష్టపడకపోయినా, ఇష్టం లేకుండా బిహేవ్ చేస్తారు. మీరు ఏమనుకుంటారు చెప్పండి? గజరాజులు అనుకుంటారా, చుమకాలు అనుకుంటారా? గజరాజులు అనుకుంటే ఎప్పుడైనా గజరాజు సునకాలు అరుతూ ఉంటే వెనక తిరిగి చూస్తుందా? అలాగంటే నా బలం ఏంటి, నా శక్తులు ఒక్కొక్కటి కాలు తొక్కుపడేస్తాను కదా. ఓ మీ బతుకుకి ఎప్పుడు నన్ను చూసి మొరగటమే లేకుండా ఏం చేస్తుంది? ఏమీ పట్టించుకోదు. ఏగలు తిరుగుకుంటే వెనక తోక ఇట్లా 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 ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే తప్ప వారి యొక్క మాటల గురించి ఎప్పుడు కొంతమంది అక్కడ పడిపోయే చోట లేగాలని ఇప్పుడు అనుకోవద్దు. దేవుడు నిలబెట్టిన చోట నుంచోడగలం. ఎందుకనంటే దేవుని వాక్యం చెబుతుంది. ఏం చెప్పమంటారా? ప్రవక్త స్వదేశమందు సొంత వాడిలో తప్ప ఎక్కడ ఘనహీనుడు కానేరడు. సొంత సంఘములోను సొంత బంధువుల మధ్య తప్ప ఎక్కడ నీ విలువ తప్పు ఎక్కడ. నేను అట్లా బైబిల్ చెప్తున్నటువంటి మాట. యేసుప్రభు వినతులు చేస్తే అన్నాడు, నువ్వు చేసేంత బయటికి చేయలేదు అన్నాడు యేసుప్రభు. దెయ్యం దాకా ఏం చెప్పిందండి? నేను ఒప్పుకుంటాను అంది. అదే దెయ్యం మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఏమంటది? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, అప్పుడే వచ్చావా మమ్మల్ని చంపడానికి? ఇందాకేమంది? ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకుంటాను. ఇప్పుడేం చెప్తుంది? అది ఒప్పుకుంది. ఎక్కడ ఒప్పుకోలేదు? అక్కడ ఒప్పుకోలేదు, పక్కకి వెళ్ళి ఒప్పుకుంది. నా జీవితంలో యేసయ్య చెప్పేది మాట ఒకటే, లోకము జనులు అనేక విధమైన ఆటంకాలు అవరోధాలు కలిగించవచ్చు. నీకు కలిగిస్తున్న ప్రతి ఆటంకాన్ని నువ్వు మాత్రమే కాదు పడేది. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమ, నీకు ఎదురవుతున్నటువంటి బాధ నీవు మాత్రం అనుభవిస్తున్నావు, కృంగిపోవద్దు. నీకన్నిటినీ చూచువాడు పైన ఉన్నాడు. ప్రతిదీ ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు దాచించాడు. దీర్ఘకరమైన రీతిగా దేవుడు నింపడానికే దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఇప్పటివరకు ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు. మన జీవితం మన అనుకున్నట్టు జరుగుతున్నాడు. జరగదన్నట్టుకి దేవుడి చిత్తానుసారంగా జరుగుతుంది. అతి గొప్ప ప్రణాళిక అయినటువంటి వ్యక్తి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినట్టు కట్టడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దెయ్యం అనేకమైన ఆటంకాలను కలిగిస్తూ ఉంది. ఈ వైపు తిరుగు, ఆ వైపు తిరుగు, అటునడు ఇటునడు, ఈ వైపుడు ఆ వైపునడు. నడిచి పడగొట్టే వ్యక్తి సాతాను గారు. పడగొట్టే స్వభావం వాడిది. నిలబెట్టే చక్కని దీవెనలిచ్చి శ్రేష్టకరమైనటువంటి ద్రాక్షాలతో తృప్తిపరచు గొప్ప స్థితి నీకు ఇవ్వటానికి దేవుడిని నన్ను పిలిచున్నాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని బిడ్డలారా, ఆకాశమందున్నవాడు నవ్వుతూ ఉన్నాడు. ఆకాశమందున్నవాడు నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు నవ్వుతూ ఉన్నాడు అంటే, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళు వేస్తున్న అడుగును చూసి దేవుడు నవ్వుతూ ఉన్నాడు. వారి పిచ్చోళ్ళారా, ఎందాక నీ ప్రయాణం కొనసాగిస్తారు? ఎంతవరకు మీ ప్రయత్నాలు చేయిస్తారు? నేను సైలెంట్గా ఊరుకుండా చేయండి అని కట్టలేరు అనుకున్నారు. కట్టడం కుదరదు అనుకున్నారు. కట్టడం మానేడా? పోనీ వీళ్ళు మన జీవితంలో మనం పెట్టుకున్నటువంటి గోల్ కొరకు, మన ప్రణి కొరకు ఈ ఆటంకాలు బహుశా మన మీద కోప్పడేవారు ఉండొచ్చు, మనల్ని హేళన చేసేవారు ఉండొచ్చు, మనల్ని నిందించేవారు ఉండొచ్చు, మన మధ్య సమస్యలు సృష్టించేవారు ఉండొచ్చు. వారిని ఎవరిని చూడవద్దు. నువ్వు కట్టాలనుకున్న దాని వైపు దేవుని విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఆకాశముందున్నవాడు నీకు సహకారి అయి ఉంటాడు. ఆకాశముందున్న దేవుడు నీకు సహకారి అయి నువ్వు చేయు ప్రతి ప్రయత్నాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలిపి నిన్ను ముందుకు తెచ్చే స్థితికి ఉండే స్థితిలోనికి దేవుడిని నడిపించే నిలబెట్టును గాక.
ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎత్తబడిన వాక్యం బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేయమని తండ్రి, ఈ ఎత్తబడిన వాక్యం వ్యర్థం కాకున్నట్లు తండ్రి అయ్యా ప్రభా, నెహెమ్యా గారు కట్టడ ప్రయత్నించినప్పుడు కోపపడ్డారు, ఏడ్చారు, పాలన చేశారు, చెత్త పడవేశారు. కానీ